మీరు తెచ్చారేంటి సార్? అయితే డియర్ ఫ్రెండ్స్, చాలు. డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్లో ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదేంటంటే ప్రతి ఆడది కాస్త తల దూకొని, చెంపలు దూకొని, బొట్టెట్టుకొని, మొహం కడుక్కొని, సబ్బుతో కాస్త చీర మార్చుకొని, డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఏ డివర్సీ, ఐఎమ్ ఏ సింగిల్ లేడీ, నాకు తోడు కావాలి, ఏంటో ఆవు దూడ కావాలి అన్నట్టు తోడు కావాలి అని ఫేస్బుక్లో బాగానే ఖాతా పీతా ఫ్యామిలీస్ వాళ్ళు పెడుతున్నారు. ఏమండి, తోడు కావాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, పెద్దవాళ్ళకి చెప్పాలి. లేదా మ్యారేజ్ బ్యూరోలు, ఎన్నో మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి కదా, పద్ధతిగా ఎల్డర్స్ క్లబ్, వాళ్ళ ఏజ్ని బట్టి ఎల్డర్స్ క్లబ్, మ్యారేజ్ బ్యూరో, కాస్త చక్కగా డైటింగ్ చేస్తూ, వాకింగ్ చేస్తూ మెయింటైన్ చేసుకోవాలి ఫిగర్ కూడా. ఎందుకంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మ్యారేజ్. అంత లావు ఇడ్లీ సాంబార్కి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండకూడదు. అది కర్ణాటకలో ఏదో పెద్ద ఆయుకుడులాగా వేస్తారు, తట్టె ఇడ్లీ. తట్టె ఇడ్లీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండకూడదు. కానీ మీరు అంతా ఎలా ఉంటున్నారంటే తట్టె ఇడ్లీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా, అండ్ అంటే ఆయుకుడంకి ఎంబాసీ లాగా ఉంటున్నారు. అలా కాదండి, ఆయుకుడంకి ఎంబాసీ లాగా, తట్టె ఇడ్లీకి బ్రాండ్ అంబాసిడర్ లాగా కాకుండా కాస్త సింపుల్గా ఆడపిల్ల పని పాట చేసుకుంటూ ఇంట్లో పొద్దున్నే లేస్తూ వాకిలి ఉడిచి ముగ్గేసి పాలు కాచి దేవుడికి ఇంత నైవేద్యం పెట్టి స్నానాలన్నీ ముగిసిన తర్వాతే ఇల్లు నీట్గా తడిబట్టతో తుడుచుకొని, ఎన్ని మంది పని మనుషులున్నా తనే తులసి చెట్టుకి, వేరే మొక్కలకి, మనీ ప్లాంట్కి నీళ్లు పోసి, ఎన్ని మంది పని వాళ్ళు డ్రైవర్లు ఉన్నా తనే కారు నడుపుకుంటూ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పూజారి గారిని పలకరించి, పంతులు గారు ఈరోజు ఏంటి హోలీ పండుగ, మీరేం రంగులు పూసుకోరా? మాకేముంటాయేమో పసుపు కుంకుమ, మా జీవితానికి పసుపు కుంకుమ గులాలు, పసుపు కుంకుమ గులాలు. ఈ పసుపు కుంకుమ గులాలే మాకు పండగ. జయసుధా, జయప్రద, శ్రీదేవి. ఇల్లు ఆకిలి మూగుడు పిల్లలు, ఇంతేనమ్మా అని కాస్త రోజు కంటే పెద్ద పూలమాల ఇచ్చి ఫ్రీగా రోజు కంటే కొంచెం ఎక్కువ కొబ్బరి ముక్కలు పెట్టి, రోజు కంటే కొంచెం ఎక్కువ కబుర్లు చెప్పి పంపిస్తారు. అది పెళ్ళి కావాల్సిన ఆడపిల్లకు ఉండవలసిన లక్షణం. అంతేగాని ఐఎమ్ ఏ డివోర్సీ, ఓ ఐ వాంట్ ఏ హస్బెండ్, ఐ వాంట్ తోడు. ఏంటమ్మా ఎట్లుంది ఒళ్ళు? సెక్షన్లు వేసి, ఒకవేళ సుప్రీంకోర్టులో మీ మీద సెక్షన్లు లేకపోయినా పుట్టించి, సెక్షన్లు పుట్టించి కోర్టుకు తోలుతా. ఏంటి ఎలా ఉంది ఒళ్ళు? మీ మూలాన మంచి ఆడవాళ్ళ పరువు పోతుంది తెలుసా? నిజంగా అన్నయ్యలు చచ్చిపోయి అమ్మా నాన్న కూడా లేకుండా, అంటే అమ్మా నాన్నగారు స్వర్గస్థులయ్యి ఇప్పుడు దాకా అన్నయ్య దగ్గర ఉంటే భర్తతోటి విడాకులయ్యి, భర్త మామూలుగా మంచోడుగా తాగొచ్చి కొడుతున్నాడు, సో అత్తగారింట్లో ప్రాణానికి హాని ఉంది అనేసి అన్న ఇంటికి వస్తే, అన్న చచ్చిపోతే, వదినలో అన్నం పెట్టకపోతే అది చెప్పుకోలేక పుట్టింట్లో ఉన్న ఆస్తి మొత్తం వాళ్లే రాయించేసుకుంటే, తన ఆస్తి కొన్ని కోట్లు, 15 కోట్లు వదినలు వాళ్ళ పిల్లలు లాక్కుంటే చెప్పుకోలేక, తల్లిదండ్రులు లేక, మొన్నటిదాకా ఉన్న అన్న కూడా అండలేక చచ్చిపోతే, అన్న చచ్చిపోతే ఇంకో దారి లేక పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీలాంటి ఇడ్లీ సాంబార్కి గ్రాండ్ అంబాసిడర్లు, మీలాగా ఆయుకుడంకి, తట్టె ఇడ్లీకి అంబాసీలు. ఎస్, అస్సలు సీరియస్నెస్ అనేది పోయిందమ్మా మీ మూలాన. మీరు కూడా మంచి వాళ్ళే అయి ఉండొచ్చు, మీరు కూడా మంచి 100% మంచి
గుడ్ హౌస్ వైఫ్లే అవుతారేమో, మంచి ఇంటి నుంచే వచ్చుంటారు. బట్ స్టిల్ డోంట్ ఫర్గెట్ వన్ థింగ్, రోడ్డు మీద పడ్డం కాదు స్వేచ్ఛ అంటే, రోడ్డు ఎక్కడం కాదు ఫ్రీడమ్ అంటే, రోడ్డు మీద పడ్డం కాదు ఇండిపెండెన్స్ అంటే. ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్లో పెద్ద మనిషి ఉంటాడు, ఆ పెద్ద మనిషికి చెప్పుకోవాలి, ఆయన ద్వారా సంబంధాలు ఏమైనా వస్తే తీసుకోండి, లేదా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళండి, లేదా యూ గో టు ఎనీ ఎల్డర్స్ క్లబ్ ఆర్ ఎనీ క్లబ్ లైక్ దట్, ఎ డీసెంట్ క్లబ్, డీసెంట్ పీపుల్. అంతేగాని అంతంత ఒళ్ళేసుకొని, ముత్యాల ముగ్గు సినిమాలో సంగీతం ఉంటుంది, ఇట్లా చూస్తుంది, ఎంత పెద్ద కళ్ళు అంటాడు శ్రీధర్, అలా అంత పెద్ద ఒళ్ళ, ఎంత పెద్ద ఒళ్ళు అనేటట్టుగా ఉన్నారు ఆడవాళ్ళు. ఎన్ని ఇడ్లీలు తింటారు రోజుకి? ఓ 25-30 లాగేస్తారా ఈజీగా, తేలికగా, నల్లేరు మీద పిల్లేరు నడకలాగా. ఒక డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక వెల్ విషర్గా చెప్తున్నాను, ఫేస్బుక్ నిండా డియర్ నేను సింగిల్, అన్ని దేశాల వాళ్ళు ఆడవాళ్ళు, నా వయసు 30, 40, 50, నేను సింగిల్, నాకు తోడు కావాలి, ఇలా చెప్పకండి. గాలిగా ఉంటుంది, అంటే బాగుండదు, డీసెంట్గా ఉండదు. ఒక ఛానల్ ద్వారా, ఎనీ సుమన్ టీవీ ఆర్ ఎనీ టీవీ వాళ్ళ ఛానల్ ద్వారా మీరు చెప్పాలి. అది కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి, వాళ్ళు అడిగితే, వాళ్ళు కోరితే, వాళ్ళు ప్రశ్నిస్తే, అంతేగాని తగుదునమ్మా అని పోకూడదు. వాళ్ళు ప్రశ్నిస్తే, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, ఆ ఛానల్ వాళ్ళకి మీరు చెప్పచ్చు. అలాగే అందమైన రాజకుమారుడు, మరి జీడీల సీతయ్య కాదు, జీళ్ళ సీతయ్య కాదు, రాజకుమారుడు. అర్థమైంది నేనేమంటున్నాను? జీళ్ళ సీతయ్య కోసం కాదు, రాజకుమారుడి కోసం. సుల్తాన్ సులేమాన్ ఖాన్, జార్డాన్ ప్రిన్స్ హసన్, ఇలాంటి వాడు. పర్వాలేదు, మనకేం ఉంగరం పెట్టకపోయినా పర్వాలేదు, మనం చేయించుకుందాం. మంగళసూత్రం కూడా పెట్టకపోయినా పర్వాలేదు, మనం కొనుక్కుందాం. అంతేగాని ఆ జీళ్ళ సీతయ్య సంబంధాలు మాత్రం వద్దు. మీరు ఇలా రోడ్ ఎక్కి ఫేస్బుక్లో నేను సింగిల్, నా వయసు ఇంత, నా పేరు ఇది, నాకు తోడుగా ఉండటానికి ఎవరైనా కావాలి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అనండి, హలో అనండి, హాయ్ అనండి, ఈ చెత్త వద్దు. ఇది చాలా గలీజ్గా, ఏంటో నీట్గా లేదు, నాకు ఎందుకో నచ్చలేదు. ప్లీజ్ ఇప్పటి నుంచి బ్యాన్ చేసేయండి ఇవన్నీ. బికాజ్ చాలా సింపుల్, సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తేవడం ఇలాంటివి బ్యాన్ చేయడానికి. అదేదో జరగకముందే మీరే కొంచెం సర్దుకోండి అమ్మా. మిగతా వాళ్ళమ్మ మీ కొంగు జారిపోయింది అనే ముందే మీరే మీ కొంగు సర్దుకోండి, చాలా నీట్గా ఉంటుంది.